ఒక్క నిమిషం మంత్రి కొండా సురేఖ గారు లైవ్ లో ఉన్నారు. మేడం నమస్తే. ఇప్పుడు మీరు ఎండోమెంట్ మినిస్టర్ కదా మేడం, ఒక చిన్న విషయం హెల్ప్ కోసం మీకు ఫోన్ చేశాము. ఒక లైవ్ లో ఉన్నారు మీరు. ఏం జరిగిందంటే ఇక్కడ ఈ కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఉంది కదా, అవును, హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక 21 ఇండ్లు ఉన్నాయి. ఆ 21 ఇండ్లలో ఒక దాదాపు ఒక 9 ఇండ్ల వాళ్ళేమో రెంట్లు కడుతున్నారు. అది కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళడము, ఆ టెంపుల్ పాలక మండలి అంతా ఫోర్స్ చేస్తే వీళ్ళు 3,500 ఏమో రెంట్ కడుతున్నారు, ఒక 9 మంది. మిగతా ఒక 11 మంది కడతలేరని ఆమె ఈవో లావణ్య గారు మొన్న రాత్రి 2-3 గంటల రాత్రి వచ్చి వీళ్ళ సామాను గీమాను అంతా ఇళ్లలో ఉంటున్న వాళ్ళు ఇప్పుడు ఎప్పుడో 20-25 ఏళ్ళ కింద నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. సీసీ రోడ్లు పడ్డాయి, స్తంభాలు వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, అంతా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు పిల్లలు వృద్ధులు అందరూ మొత్తం రోడ్డు మీద వేసి సీల్ వేసిపోయారు. అతి దారుణంగా ఉన్నది పరిస్థితి. మరి ఆమెకి ఎవరు ఆర్డర్స్ ఇచ్చిర్రో, ఎట్లా ఏం జరిగిందో నాకు తెలియదు. మరి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదన్నా, నాకు ఇప్పుడే మీరు చెప్తుంటే తెలిసింది. మరి కమిషనర్ గారు, సెక్రటరీ గారు కూడా నా నోటీస్కి ఏం తీసుకురాలేదు. నేను ఇప్పుడే కోఆర్డినేట్ చేసి అసలు ఏంటి అనేది కమిషనర్ గారిని ఎంక్వైరీ చెప్పి రిపోర్ట్ తెప్పించుకొని యాక్షన్ తీసుకోమని. నేనేమంటున్నా అంటే, సరే వీళ్ళు ఆక్యుపై అంటే ఎవడో ఆక్యుపై చేస్తే వీళ్ళు కొన్నారో ఏదో తర్వాత వదిలిపెట్టండి. అరే రాత్రికి రాత్రి వచ్చి వీళ్ళు రోడ్డు మీద వేస్తే వీళ్ళు ఎక్కడ పోవాలి? వీళ్ళు తప్పు కనీసం పడుకోవడానికి కూడా ఒక వాష్రూమ్కి వెళ్ళడానికి లేదు. అంత లేడీస్ ఉన్నారు ఇక్కడ. అదే తప్పు. అది తప్పు. ఏదైనా ఉంటే టైం ఇవ్వడమో లేకపోతే ఏదో ఒకటి చేయాలి కదా, నోటీస్ ఇవ్వడమో ఏదో ఒకటి చేయాలా. ఇప్పుడు ఎన్ని ల్యాండ్స్ పోతున్నాయి, ఎంత మంది చేస్తున్నారు. పోతున్నాయని కూడా మేము రిపోర్ట్స్ ఇవ్వమని అడుగుతున్నాము. కానీ వాళ్ళని ఏమైతే యాక్షన్ అయితే ఏం తీసుకోమని యాక్షన్ తీసుకొని రోడ్డు మీద పడేసిపోయినారు, మొత్తం సీల్ వేసి పడేసినారు అన్నింటికి. లేదన్నా, మేము దాని మీద ఎంక్వైరీ జరిపిస్తాము. అట్లా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసే ఉద్దేశం మాకు లేదు. ఏదున్నా కూడా మనం లీగల్ గానే వెళ్తాము, అదంతా ఏం లేదన్నా. సరే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఒకసారి మీ లోకల్ ఇక్కడ క్యాడర్ కో ఎవరికైనా చెప్పండి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి. ఇది చాలా అన్యాయం. ఆల్రెడీ ఇండ్లు అయిపోయినాయి, సీసీ రోడ్లు వచ్చినాయి, మరి వాళ్ళని బయటపడేస్తే ఇప్పుడు ఒక గంట లోపల అక్కడి మన వాళ్ళు వచ్చి పరిష్కారం చూపిస్తారు. కొంచెం చూడండి. తప్పకుండా. రైట్. సో మంత్రి కొండా సురేఖ గారు చెప్తున్నమాట, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని ఆమె చెప్తున్నది. మరి ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నాము? ఈవో లావణ్య నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఏదో పేపర్ మీద రాసిన ఎక్కడో నేను బ్యాక్